ఫిట్స్ అనగానే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లోంచి నురగ రావడం, స్పృహ తప్పి పడిపోవడం అనుకుంటూ ఉంటారు. కానీ ఫిట్స్లో అనేక రకాలు ఉంటూ ఉంటాయి. రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఫిట్స్ అనే సమస్య ఏ వయసు వారికైనా తలెత్తే రిస్క్ ఉంటుంది. చిన్న వయసులోనే ఈ సమస్యకి గురవుతారు అనుకుంటూ ఉంటారు. కానీ ఫిట్స్కి నవేడేస్ మూచ్ అనే సమస్యకి ఈ రోజుల్లో ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మందుల్లో కూడా కొత్త రకాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కసారి సర్జరీ కూడా అవసరమవచ్చు. మరి ఈ విషయాల గురించి వివరంగా తెలియజేయడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సంతోష్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఫిట్స్ అనగానే నేను చెప్తూ ఉన్నట్టుగా కాళ్ళు చేతులు కొట్టుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం అనుకుంటారండి. మీరు డాక్టర్స్ ఎన్నో రకాలు ఉంటాయని చెప్తారు. ఏంటండి ఆ రకాలు? ఫిట్స్ అనేవి మనము తరచుగా మాట్లాడుకున్నప్పుడు మూర్ఛలు అంటాం అన్నమాట. అందులో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే సడన్గా కళ్ళు పైకి తేలేయడము, దాని తర్వాత పళ్ళు బిగించి చేతులు కళ్ళు కొట్టుకోవడం అనేది అండి. కానీ ఫిట్స్ అనేది ఏంటంటే మెదడులో పరిమితికి మించి ఇంకా అదుపు తప్పి ఎక్కువ కరెంటు వస్తే దాన్ని ఫిట్స్ రూపంలో మనం చూస్తుంటాము. ఇది మొత్తం మెదడంతా వ్యాపించింది అనుకోండి, మనం ఇప్పుడు మాట్లాడుకున్న సీజర్స్ వస్తాయి అనమాట. వాటిని జనరలైజ్ సీజర్స్ అంటాం. మొత్తం కాళ్ళు చేతులు బిగపట్టి బాడీ మొత్తం బిగుసుకుపోయి నురగ రావడం అలాంటివి జరుగుతుంది. కానీ ఎక్కువగా వచ్చిన కరెంటు ఒకవేళ ఒక చోటికి మాత్రమే పరిమితం అయి ఉంటే బ్రెయిన్లో దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం అనమాట. ఈ ఫోకల్ సీజర్స్ అనేవి చాలా రకరకాలుగా రావచ్చు అనమాట. మెదడులో ఏ భాగం ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. తరచుగా చూసే ఫోకల్ సీజర్స్ ఏంటి అంటే ఒకటి మనము టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటాం, టెంపోరల్ లోబ్ సీజర్స్ అని. దాంట్లో సడన్గా మనిషి స్తబ్దంగా అయిపోవడము, అలా ఏదో బ్లాంక్ స్టేర్ చూస్తూ ఉండడము, దాని తర్వాత కొద్దిగా చప్పరిచ్చినట్టు లేదా చేతిలో బట్టలు సర్దుకుంటున్నట్టు అలా మూమెంట్స్ చేస్తారనమాట. అది కొన్ని సెకండ్స్ నుంచి నిమిషం పాటు ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. ఈ సీజర్ వచ్చినట్టు వాళ్ళకి అవగాహన ఉండదన్నమాట. అలానే ఇంకా రకరకాల ఫోకల్ సీజర్స్ ఉంటాయి. ఒత్తి చేయి మాత్రమే కొట్టుకోవడము లేదా కాలు మాత్రమే కొట్టుకోవడము, ఇవి కూడా వస్తాయి డిపెండింగ్ ఆన్ ద బ్రెయిన్ ఏరియా విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండి. అంటే చిన్న వయసు వాళ్ళలో, వయసు పైబడిన వాళ్ళలో, స్త్రీలలో, పురుషుల్లో అంటే అందరికీ ఇలాంటి సిమ్టమ్సే ఉంటూ ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇందులో ఏజ్ పట్టి ఫిట్స్ యొక్క సిమ్టమ్స్ ఇంకా ఫిట్స్ యొక్క కారణాలు మారుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, అంటే ఇప్పుడే పుట్టిన శిశువులు కానీ సరే, వాళ్ళకి మన డెలివరీ అప్పుడు కానీ పుట్టేటప్పుడు మెదడుకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే లేదా తర్వాత ఫీడింగ్ సరిగ్గా అందకుండా మెదడుకి గ్లూకోజ్ తక్కువైతే వాటికి హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ కానీ హైపోగ్లైసెమిక్ బ్రెయిన్ డ్యామేజ్ అని అంటామండి. ఇదేమవుతుందంటే ఆ టైంలో వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ డ్యామేజ్ మన బ్రెయిన్లో ఒక స్కార్ లాగా ఫార్మ్ అవుతుంది, అంటే పర్మనెంట్ డ్యామేజ్ కొద్దిగా ఉంటుంది. ఆ డ్యామేజ్ వల్ల కూడా వాళ్ళకి ఫిట్స్ అనేవి వస్తాయండి. ఇంకోటి చిన్నపిల్లల్లో మనం సాధారణంగా చూసేవి ఏంటంటే ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ సాధారణంగా 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లల్లో మనకి జ్వరం వచ్చినప్పుడు హై ఫీవర్లో ఫిట్స్ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా కామన్గా వస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఫిట్స్ కోసము మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫీవర్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిట్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అన్లెస్ తరచుగా ఫిబ్రైల్ సీజర్స్ వస్తున్నాయి లేదా మాటిమాటికి ఎక్కువ ఒకే ఫీవర్ ఎపిసోడ్లో మళ్ళీ సీజర్స్ వస్తున్నాయి అంటే వాటికి మనం ట్రీట్మెంట్ అనేది ఎవాల్యుయేషన్ అనేది చేస్తామండి. అయితే కొంచెము మనము టీనేజర్స్ అలా అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి సీజర్స్ వచ్చే కారణాలు వేరే ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే జువినైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటాము, అలా రావచ్చు. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి సాధారణంగా మనం చూసేది ఏంటి అంటే వాళ్ళకి ఫిట్స్ యొక్క కారణాలు రకరకాల బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏ వయసులో అన్నా అవ్వచ్చు. బ్రెయిన్ హెడ్ ఇంజురీ, సో రోడ్ యాక్సిడెంట్లు అవి జరిగినప్పుడు అది చిన్న యాక్సిడెంట్ అని చాలాసార్లు దాన్ని వదిలేస్తారు. మెల్లగా అది లోపల బ్రెయిన్కి ఏంటంటే ఒక డ్యామేజ్ అయ్యి ఆ ఏరియాలో మళ్ళీ స్కార్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఎపిలెప్సీ అంటారు. అండ్ కొంచెము వయసు పెరిగేటప్పటికి ఎల్డర్లీ పీపుల్లో సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాటి వల్ల కూడా ఫిట్స్ అనేవి వస్తాయి. లేదా మెటబాలిక్ కాజెస్, అంటే షుగర్ పడిపోవడం వల్ల లేదా సోడియం పడిపోవడం వల్ల, ఇవి కూడా మనం తరచుగా పెద్దవాళ్ళల్లో ఎల్డర్లీ పీపుల్లో ఫిట్స్ రావడం గురించి చూస్తామండి. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా షుగర్ అంటే లో షుగర్, హైపోగ్లైసెమిక్ కండిషన్లో కూడా ఫిట్స్కి గురవ్వచ్చు అంటే అలాంటివి కూడా మరి వాళ్ళకి ఇక కంటిన్యూ అవుతూ ఉంటాయా, ఏదో 1 or 2 ఎపిసోడ్సే ఉండొచ్చు అంటారా?
ఫిట్స్ యొక్క కారణం అంటే ప్రతి ఫిట్స్ని ఎపిలెప్సీ అని అన్నామండి. సో ఎపిలెప్సీ అని అనడానికి ఫిట్స్ కనీసం వాళ్ళకి 2 ఎపిసోడ్స్ అన్నా వచ్చి ఉండాలి, అండ్ లేదా ఒక ఎపిసోడ్ వచ్చి ఇంకా మళ్ళీ తరచుగా ఫిట్స్ వచ్చే వాళ్ళకు లక్షణం ఉండాలి. సో ఇప్పుడు చాలామందికి షుగర్ పడిపోతే లేదా సోడియం తక్కువైనా, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా లేదా ఆల్కహాల్ బాగా రెగ్యులర్గా తీసుకున్నా సడన్గా ఆపేసిన ఫిట్స్ వస్తాయన్నమాట. సో వీటిని మనము ఎపిలెప్సీ అని అనమన్నమాట. ఇవేంటంటే సిమ్టమాటిక్ సీజర్స్. వీటికి ఆ టైం బీయింగ్ కోసం మనం ట్రీట్మెంట్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళు లాంగ్ టర్మ్ ఫిట్స్ యొక్క సంబంధించిన మందులు అవి వేసుకోవాల్సిన అవసరం పడదు. పిల్లల్లో కూడా బై బర్త్ అంటే పుట్టగానే కనిపించిన ఫిట్స్ ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే రిస్క్ ఉంటుంది అంటారా? అగైన్ అది కారణం బట్టి ఉంటుందండి. సో వాళ్ళకి ఎందుకు ఫిట్స్ వచ్చాయని దాన్ని బట్టి దాని ఫర్దర్ ఇవాల్యుయేషన్లో మనం కంటిన్యూ చేయాల్సి వస్తాయా లేదా అని తెలుస్తుందండి. కొద్దిమంది చిన్నపిల్లలకి ఏంటి అంటే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ అంటామండి, ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అవి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కానీ వయసుతో పాటు మనము కొన్ని టైప్స్ ఆఫ్ సిండ్రోమ్స్లో రెమిషన్ చూస్తాము, అంటే వాళ్ళకి ఫిట్స్ అనేది తగ్గడం కూడా చూస్తాము. అది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అండి. మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఫిబ్రైల్ సీజర్స్ అని, హై ఫీవర్తో పిల్లల్లో కనిపించవచ్చని. అంటే వాళ్ళకి తర్వాత ముందు ఫిట్స్కి లేకపోతే ఈ మూర్ఛ అనే సమస్యకి గురయ్యే రిస్క్ ఉంటుందని ఒక ఇండికేషన్ అనుకోవచ్చా? మెజారిటీ ఎవరికైతే ఫిబ్రైల్ సీజర్స్ వస్తాయండి చిన్న వయసులో, వారికి అడల్ట్ లైఫ్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి మాత్రము రిస్క్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ వచ్చే రిస్క్ ఉంటుందండి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి ఫోకల్ సీజర్స్ అనమాట, మెదడులో టెంపోరల్ లోబ్ అని ఉంటుంది. అది జ్వరంలో ఫిట్స్ వచ్చినప్పుడు అది డ్యామేజ్ అయ్యి లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఫిబ్రైల్ సీజర్స్ ఉన్న వాళ్ళకి టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నార్మల్గానే ఉంటుందండి. అంటే మూర్ఛ అనే సమస్యకి వాళ్ళ ఏజ్ని బట్టి, ఫిట్స్ టైప్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. మెడిసిన్స్ కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారంటారా? అవునండి. సో ఫస్ట్ థింగ్, ఒకళ్ళు ఎవరైనా ఈ మూర్ఛతో వస్తే మనం నిర్ధారించేది ఏంటి అంటే అసలు ఇది ఫిట్సా లేదా ఇంకోటి ఏమైనా సమస్య అని చెప్పి. ఒకసారి ఇది ఫిట్స్ అని మనం దానికి ఏం చేస్తామంటే మనం చాలా కేర్ఫుల్గా పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకుంటాం. చాలాసార్లు పేషెంట్కి జరిగిన సంఘటన గుర్తుండదు అనమాట. సో అందుకని బైస్టాండర్ హిస్టరీ అంటే ఎవరైతే దాన్ని చూసారో విట్నెస్, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అందులో మనకి చాలా మంచి పాయింట్స్ వస్తాయండి. ఇది ఫిట్సా నిజంగా వచ్చింది లేదా వేరే ఏదన్నా సమస్య అని చెప్పి. ఒకసారి ఇది తెలిసిన తర్వాత ఫిట్స్ అని అనుకున్నప్పుడు మినిమం ఇవాల్యుయేషన్ మనము ఒకటి ఈఈజీ అని చేస్తాము, అది బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ చెప్తుంది. రెండోది ఎంఆర్ఐ బ్రెయిన్, అది ఎపిలెప్సీ ప్రోటోకాల్ ప్రిఫరబుల్లీ. సో అది చేసినప్పుడు మనకి ఒక జనరల్ ఐడియా హిస్టరీ ఇంకా ఈ టెస్ట్ల ద్వారా వాళ్ళకి ఫిట్స్ ఎందువల్ల వచ్చింది అనేది తెలుస్తుంది. అండ్ ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. నార్మల్గా 70% పీపుల్కి, అంటే 100లో 70 మంది ఫిట్స్తో ఇబ్బంది పడే వారికి మందులతో చాలా మంచి కంట్రోల్ వస్తుంది. రకరకాల ఎపిలెప్సీస్కి డిఫరెంట్ మందులు ఉంటాయండి. అంటే ఇప్పుడు చిన్న వయసులో ఎపిలెప్సీ వచ్చిన వాళ్ళకి ఒక వేరే మందు ఉంటుంది, కొన్ని ఎపిలెప్సీస్కి కొన్ని మందులు చాలా బాగా పనిచేస్తాయి. సో ఆ సిండ్రోమ్ని కానీ ఆ కారణాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చూసి వాళ్ళకి మందులు ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది. మరి ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య తీసుకుంటే మూర్ఛ అనే సమస్య, ఇంకా వాళ్ళకి హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, నెలసరి ఉంటుంది, వాటికి రిలేటెడ్గా ఈ ఎపిసోడ్స్ ఉండడం కూడా గమనిస్తూ ఉంటారా? దీంట్లో 2 అంశాలండి. ఒకటి క్యాటమీనియల్ ఎపిలెప్సీ అని ఉంటుంది. అదేంటి అంటే మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్కి ముందు కానీ డ్యూరింగ్ పీరియడ్స్ కానీ ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది అందులో. రెండోది సమస్య ఏంటంటే నార్మల్గా వాళ్ళకి ఫిట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఈ పీరియడ్స్ టైంలో ఈ ఫిట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది, అంటే ఎక్కువ అటాక్స్ రావడం కానీ అలా జరుగుతుంది అనమాట. సో ఈ సందర్భంలో ఏంటి అంటే ఇదర్ మనము అగైన్ వాళ్ళ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ బట్టి మందులు డోస్ పెంచడం కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కానీ యూజ్ చేయడం జరుగుతుందండి. రెండోది ఈ ఫిట్స్ యొక్క మందులు పర్టికులర్లీ మన ఆడవారిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని ఫిట్స్ మందులు మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది, అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. సో అందుకని ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే మనము ఏదన్నా శిశువుకి కానీ తల్లికి కానీ ఇబ్బంది కలిగే మెడికేషన్స్ ఉంటే వాటిని ఆపి వేరే ఆల్టర్నేటివ్కి మారుస్తాం అనమాట అండి. ఫోలిక్ యాసిడ్ కూడా టాబ్లెట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే అది ఈ ఫిట్స్ మందులు వేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఆ ట్యాబ్లెట్ పర్టికులర్లీ ఆడవారు తీసుకుంటే వాళ్ళకి శిశువుకి యొక్క బ్రెయిన్ గ్రోత్, నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అనేది ఉండకుండా మనము చాలా మటుకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఈ మూర్ఛ అనే సమస్య ఉందంటే పుట్టబోయే శిశువు మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు నార్మల్గా పుడతారా, ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, అండ్ ఇంకొకటి ఆ పుట్టబోయే శిశువు కూడా ఫిట్స్ సమస్య వచ్చే రిస్క్ ఉంటుందన్న భయం ఉంటుందండి, వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తుంటారు? సో నేను చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సో పేరెంట్స్లో పర్టికులర్లీ మదర్కి, ఎందుకంటే వారు మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ చైల్డ్ మీద కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి మెడిసిన్ తీసుకుంటున్నారు, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనము ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే శిశువు మీద ఎఫెక్ట్, పర్టికులర్లీ నరాల గ్రోత్ వాటి మీద ఎఫెక్ట్ పడేటట్టు ఉంటుంది. సో ఆ మందుల్ని మనము ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఆపేసి వాటిని ఆల్టర్నేటివ్ సేఫర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, వాటి కోసం మనము చేంజ్ చేస్తామండి. రెండోది, ఒకవేళ అంటే ఫోలిక్ యాసిడ్ ఒకటి నేను చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫాదర్కి ఎపిలెప్సీ ఉంది లేదా మదర్కి ఎపిలెప్సీ ఉంది అంటే మనము చూసేది ఏంటంటే ఇది జెనెటికా కాదా అని. సో ఇంతకుముందు చెప్పిన టెస్టులతో పాటు కొన్ని జెనెటిక్ టెస్టులు కూడా అవైలబుల్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా అంతా చూస్తాము. దాన్ని బట్టి మనము అంచనా వేయచ్చు శిశువుకు వస్తుందా లేదా అని చెప్పి. ఓకే, కానీ మోస్ట్ కామన్గా మనం చూసే మెజారిటీ ఎపిలెప్సీస్ అడల్ట్లో వచ్చేవి సాధారణంగా జెనెటిక్ ఉండవండి. ఈ సమస్యకి ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే డ్రగ్స్లో కొత్తదనాలు వచ్చాయంటారా? అవునండి, గత దశాబ్దంలో చాలా కొత్త మందులు, చాలా సేఫ్ మందులు వచ్చాయి. ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవి చాలా రిఫ్రాక్టరీ ఎపిలెప్సీస్ అంటాం, అంటే మామూలుగా ఇంతకుముందు ఉన్న మందులతో కంట్రోల్ కానివి వాటికి కూడా ఇప్పుడు కొత్త కొత్త మందుల్లోనే వస్తున్నాయి. సో డెఫినెట్గా చాలా ఎక్కువ ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయండి, మందులోనే వచ్చాయి. అండ్ రెండో విషయం ఏంటి అంటే నేను చెప్పినట్టు 170% మందికి మంచి కంట్రోల్ మందులతో వస్తుంది. మిగతా 30% ఏదైతే ఉందో వాళ్ళకి మందులు వేసుకున్నా కూడా వాళ్ళకి ఫిట్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడము లేదా మందులకు రెస్పాన్స్ కాకపోవడము అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయండి. దాన్ని మనము వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి ఎపిలెప్సీ సర్జరీ అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఈ మూర్ఛ అనే సమస్య తీవ్రతని లెంత్ ఆఫ్ ఎపిసోడ్ అంటే మూర్ఛకి గురైన టైంని బట్టి డిసైడ్ చేస్తుంటారండి, లేకపోతే ఆ మూర్ఛ యొక్క లక్షణాలను బట్టి డిసైడ్ చేస్తుంటారా? ఇది దీంట్లో కొన్ని అంశాలండి. ముఖ్యమైనది ఏంటి అంటే మనము నార్మల్గా చూసుకునేది ఏంటంటే ఒకటి టైప్ ఆఫ్ సీజర్. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఫోకల్ సీజర్సా లేదా జనరలైజ్ సీజర్సా, అంటే మొత్తం శరీరం అంతా బిగబెట్టేసి కింద పడిపోయి కొట్టుకొని అలా ఒకటి, ఎందుకంటే దాంట్లో ఇంజురీ యొక్క రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత దాంట్లో కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండోది మనకి ఫ్రీక్వెన్సీ అండి, అంటే ఎంత తరచుగా సీజర్స్ వస్తున్నాయి అని చెప్పి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇలాంటి సీజర్ జనరలైజ్ సీజర్ వచ్చిన సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు వస్తుంటారు అనమాట. కానీ కొంతమందికి ఫోకల్ సీజర్స్తో కూడా రోజుకు 10 సార్లు, రోజుకు 15 సార్లు అలా వస్తాయి. సో ఫ్రీక్వెన్సీ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్, టైప్ ఒకటే కాదు. అండ్ మూడోది ఏంటంటే మందులతో మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, అంటే రిఫ్రాక్టరీనెస్ టు ట్రీట్మెంట్ అనమాట. సో మందులతో కంట్రోల్ అయితే దెన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అది ఈ మూర్ఛ అనే సమస్య కూడా ఎప్పుడైనా ప్రమాదకరం, ఎమర్జెన్సీ లేకపోతే ఫ్యాటల్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందంటారా? అవునండి. సో స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాము, అంటే ఫిట్స్ మొదలయ్యి అవి ఆగకుండా కంటిన్యూ అవ్వడం అండి. కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చి బాడీ కొట్టుకుంటూ ఉండి దాని తర్వాత కాసేపు అయిన తర్వాత శరీరం అలసిపోతుంది, కానీ మెదడులో కంటిన్యూస్గా మనకి ఫిట్స్ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే మనకి బయట మనిషి కదలకుండా అలానే ఉంటాడు, కానీ మనకి లోపల మాత్రం సీజర్స్ కంటిన్యూ అవుతుంటాయి. దీన్ని నాన్ కన్వల్సివ్ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం. ఇవి చాలా లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చండి. అండ్ వీటిని ఎంత ఎర్లీగా గ్రహించి మనం ట్రీట్మెంట్ ఇస్తే అంత అవుట్కమ్ చాలా బాగుంటుంది. మూర్ఛ అనే సమస్యకి ఎమోషనల్గా బాగా డిస్ట్రెస్ లేకపోతే డిస్టర్బెన్సెస్, కోపం, నిద్రలేమికి విపరీతమైన స్ట్రెస్కి సంబంధం ఉంటుందంటారా? సో ఎపిలెప్సీ ఫిట్స్కి ఇన్ జనరల్ కొన్ని ట్రిగర్స్ ఉంటాయండి. దాంట్లో కామన్గా మనం చూసే ట్రిగర్ ఏంటి అంటే నిద్ర తీరకపోవడము లేదా సరిగ్గా నిద్రపోకపోవడం. సో స్లీప్ డిప్రైవేషన్ అనేది చాలా కామన్గా చూసే ట్రిగర్. రెండోది మనము ఎమోషనల్ స్ట్రెస్ కూడా, అంటే ఆల్రెడీ ఫిట్స్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ సీజర్ని ట్రిగర్ చేయొచ్చు. అండ్ మూడోది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది
నాకు నెలకు ఒకేసారి ఫిట్స్ వస్తుంది లేదా 3 నెలలకు ఒకేసారి ఫిట్స్ వస్తుంది అని చెప్పి మందులతో చాలా ఇర్రెగ్యులర్గా ఉంటారు. సో ఆ కంప్లైంట్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫిట్స్ అనేది ఎప్పుడు వస్తుంది అని తెలియదు. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు రావచ్చు, లేదా మనం వంటగదిలో ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఇంపార్టెంట్ టాస్క్లో హైట్స్ మీద ఉన్నప్పుడు వస్తే ఆ సిచ్యువేషన్ చాలా లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు అనమాట. అందుకని ఫిట్స్ ఇన్ఫ్రీక్వెంట్గా ఉన్నా కూడా ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే మందులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమస్యకి ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? సో అగైన్ అది దాని ఫిట్స్ యొక్క కారణం బట్టి ఉంటుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ కూడా మందులు వాడాల్సి వస్తుంది. బాగానే కంట్రోల్డ్గా ఉంటే సేమ్ మెడిసిన్స్ అలానే కంటిన్యూ చేస్తూ ఉండొచ్చా, లేకపోతే అవి కూడా మార్చుతూ ఉండాలంటారా? మంచి కంట్రోల్లో ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకుంటే ఆ మెడిసిన్ ఇండికేషన్ ఉంటే మనం కంటిన్యూ చేయొచ్చండి. సాధారణంగా కొద్ది సంవత్సరాలు కానీ ఫిట్స్ రాకుండా ఉంటే 1 or 2 years మనము చూసి మందులు తగ్గించడానికి ప్రయత్నిస్తాం అనమాట. అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే టోటల్గా మనం మందులు ఆపేయడం కూడా ట్రై చేస్తాము. మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటివి ఉండొచ్చు, అవి ఎలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి? సో మనము కామన్గా ఫిట్స్ కోసం వాడే మెడిసిన్స్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఒక్కొక్క డ్రగ్కి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్, కానీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి ఒకటి బ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. ఎక్కువ రోజులు వేసుకుంటే కొన్ని మందులు వాళ్ళకి బ్యాలెన్స్ పోతున్నట్టు అనిపించచ్చు. రెండోది ఏంటంటే చాలా కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్ మత్తు. కానీ అన్ని మందులతో మత్తు కంటిన్యూస్గా ఉంటుందని ఉండదు. అది కొద్ది రోజులు వేసుకున్న అంటే మందులు మొదలెట్టిన ఒక కొత్త ట్యాబ్లెట్ మొదలెడితే మొదటి వారం 10 రోజులు మత్తు ఎక్కువగా ఉండొచ్చు. ఒకసారి బాడీకి అది అలవాటు అయిన తర్వాత మత్తు అనేది సాధారణంగా తగ్గుతుందన్నమాట. మూడోది ఏంటి అంటే కొన్ని పర్టికులర్గా విమెన్లో ఆడవాళ్ళలో మనకి పీరియడ్స్కి సంబంధించిన సమస్య, వెయిట్ గెయిన్ అలాంటివి కూడా అవుతాయి. లాంగ్ టర్మ్ ఫిట్స్ మందులు వేసుకునే వాళ్ళు కొన్ని రకాల మందులకి బోన్ పలచబడడం అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అవి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏజ్తో పాటు బోన్ యొక్క డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ మందులు కొద్దిగా దాన్ని పెంచే ఛాన్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్గా మనం మానిటర్ చేస్తూ ఉంటాము. అండ్ దాన్ని బట్టి మనం డోస్ చేంజ్ చేయడం కానీ లేదా టోటల్గా డ్రగ్గే మార్చడం కానీ చేయొచ్చు. 70% మందులకి బాగా లొంగుతాయి అన్నారు కదండి. మందులకి లొంగని ఫిట్స్ అయితే వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇప్పుడు డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉంటే అండి, ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటి అంటే ఇది మెదడులోంచి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. సో దానికోసము మనము ఒకటి వీడియో ఈజీ అని చేస్తాము. అందులో ఫిట్స్ని రికార్డ్ చేస్తామన్నమాట. ఆ ఫిట్స్ని రికార్డ్ చేసి ఎప్పుడైతే ఫిట్స్ స్టార్ట్ అవుతుందో మెదడులో ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని మనము ఫస్ట్ నిర్ధారించడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత ఒక హై రెజల్యూషన్ ఎంఆర్ఐ మనము ఎపిలెప్సీ ప్రోటోకాల్ చేసి ఆ ఏరియాలో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందా అని చూస్తాం. సో ఇక్కడ మనకి ఈజీలో ఫిట్స్ ఎక్కడ మొదలవుతుందో మనకి ఎంఆర్ఐలో కూడా అక్కడి నుంచే ఫిట్స్ వస్తున్నాయి అని మనం నిర్ధారించగలిగితే, మూడో విషయం ఏంటి అంటే ఈ భాగాన్ని మనం తీసేస్తే ఫిట్స్ తగ్గుతాయా లేదా అనేది నెక్స్ట్ థింగ్ అండి. అండ్ ఫైనల్గా చూసేది ఏంటి అంటే ఇది తీసినందువల్ల వాళ్ళకి ఏమన్నా నరాలకు సంబంధించిన ప్రాబ్లం వేరే వస్తాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చెయ్యి కాలుకి సంబంధించిన ఏరియా నుంచి ఫిట్స్ వస్తున్నాయి, ఆ ఏరియాని మీరు బ్రెయిన్లో దాన్ని ఆపరేట్ చేయడం చాలా కష్టం అనమాట. సో అది చేస్తే పేషెంట్కి ఏమైనా డెఫిసిట్ ఉంటుందా అనేది చూస్తాం. సో ఇవన్నీ మనము నిర్ధారించి సేఫ్ అనుకుంటే అప్పుడు వి ఆఫర్ దెమ్ ఎపిలెప్సీ సర్జరీ అనమాట. ఎపిలెప్సీ సర్జరీలో కూడా రకాలు ఉంటాయి. సో దాన్ని బట్టి వీ కెన్ హెల్ప్ దెమ్ అనమాట. ఆ సర్జరీ చేసిన తర్వాత ఆ ఫోకస్ పోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిట్స్ తగ్గడం అనేది జరుగుతుందండి. ఈ మూర్ఛ అనే సమస్యకి డైట్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? డైటరీ చేంజెస్ ఎలాంటివి చేసుకుంటే బెటర్ అంటూ ఉంటారు? రెగ్యులర్గా చూసే ఫిట్స్ కండి వాటికి డైట్తో ఎక్కువ సంబంధం అనేది ఉండదు. అది నార్మల్గా రొటీన్ హెల్తీ డైట్ తీసుకున్న వాళ్ళందరికీ మామూలుగా వాళ్ళకి ఫిట్స్ బాగానే కంట్రోల్లో ఉండడానికి దానికి ఎక్కువ సంబంధం ఉండదు. కానీ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బాడీ వెయిట్. అంటే వెయిట్ పెరిగేటప్పటికి ఈ డ్రగ్ డోసెస్ కూడా వెయిట్ రిలేటెడ్ ఉంటాయండి. సో బరువు పెరిగితే ఇంకా మందుల డోస్ పెంచాల్సి వస్తుంది, దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. సో వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడము చాలా ఇంపార్టెంట్. కొన్ని స్పెషల్ సందర్భాల్లో పర్టికులర్లీ చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చే వాటికి మందులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి స్పెషల్ డైట్స్ ఉంటాయి, కీటోజెనిక్ డైట్ అని. అవి వాటితో ఫిట్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. మోస్ట్ పేషెంట్స్కి మనము
నార్మల్ హెల్దీ డైట్నే అడ్వైస్ చేస్తాము అండ్ గుడ్ వెయిట్ కంట్రోల్ అడ్వైస్ చేస్తాము. ఈ సమస్య వల్ల మతిమరుపుకి గురయ్యే రిస్క్ ఉండడం కానీ ఎపిసోడ్స్ తర్వాత కొంత మెమొరీ లాస్ ఉండడం అలా ఏమైనా జరుగుతూ ఉంటుందా? సాధారణంగా అది తరచుగా ఫిట్స్ వచ్చే వాళ్ళకి, మందులతో కంట్రోల్ లేని వాళ్ళకి కొద్దిగా కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చండి. లేదా కొద్దిమందికి చిన్నపిల్లల్లో వాళ్ళకి చిన్నతనంలో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అండర్లయింగ్ బ్రెయిన్ డ్యామేజ్, నేను చెప్పినట్టు చిన్నప్పుడే మెదడుకి సరిగ్గా ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ అందని పక్షాన వాళ్ళకి కొంచెం కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ అంటే మెమరీ కానీ మాటలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఇబ్బందులు ఉండొచ్చండి. ఈ సమస్య ఉన్న వాళ్ళకి స్టిల్ కొంతమందిలో మూఢనమ్మకాలు ఉండడం, అపోహలు ఉండడం జరుగుతూ ఉంటుంది కదా, వాటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫిట్స్ అనేవి నరాలకు సంబంధించిన ఒక సమస్య. అది మన బ్రెయిన్లోంచి ఎక్కువ కరెంట్ ఉత్పన్నమవుతే అదుపు తప్పి వస్తుంది. అది వేరే ఏదో చేశారు, ఎవరో ఏదో చేయడం వల్ల, లేకపోతే వాళ్ళు ఏదో తినడం వల్ల చేయడం వల్ల వచ్చింది అని అనుకోకూడదు. రెండోది ఏంటంటే సాధారణంగా ఎవరికైనా ఫిట్స్ వస్తే మనం చూస్తుంటాము, నోట్లో నీళ్లు పోయడం కానీ, లేదా నోట్లో ఏదైనా పళ్ళు బిగబెట్టారని చెప్పి అది ఓపెన్ చేయడానికి ట్రై చేయడము, చేతుల్లో తాళాలు పెట్టడము, ఉల్లిపాయ వాసన చూపించడము, ఇవి చేస్తుంటారండి. సో వీటికి దేనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి. ఒకవేళ పళ్ళు బిగపడితే మనము వేలు పెట్టి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇంజురీ అవుతుంది అండ్ ఎవరికైతే ఫిట్స్ వస్తున్నాయో వారికి కూడా ఇంజురీ అవుతుంది. సో బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ ఒక సైడ్కి తిప్పి వాళ్ళని ఆ నిమిషం పాటు అలా సేఫ్గా ఉంచితే వాళ్ళకి ఇంజురీ కాకుండా ఆటోమేటిక్గా ఫిట్ అనేది ఆగిపోతుందండి. ఓకేనండి డాక్టర్ శ్రీరామ్ గారు, ఫిట్స్ అంటే ఏంటి, అసలు మూర్ఛ అనే సమస్యకి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, రకాలేంటి, అండ్ మూర్ఛ సమస్యకి సర్జరీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు, మెడిసిన్స్ వాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఎలాంటి అపోహలు ఉన్నాయి, వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ.